జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్ష మీరు ఇచ్చిన పేపరే చెప్తా ఉన్నాను. పులివెందులకు నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నా మీరే. గాలేరు నగరికి సంబంధించిన అంతర్భాగం అధ్యక్ష ఇది పులివెందులు అనేది. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యులుగా కుటుంబ సభ్యులుగా ఉండే ఆ బ్యాలెన్స్ 10%, 20%, 30% ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారు? పులివెందులకి ఎందుకు నీళ్లు తీసుకెళ్లకపోయారు? ఇంతకు ముందు కొద్ది గొప్ప కనీసం మైక్ ఆన్ లో ఉందా లేదా అన్నా మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో కూడా తెలియడంలా, ఎప్పుడు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడంలా. కాబట్టి దీని దిక్కు చూడాలో మీ దిక్కు చూడాలో కూడా అర్థం కావడం లేదు మాకైతే. ఈ సభని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, మీకు కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇదివరకు ఇక్కడ ముందు మైక్ ఉండేది అధ్యక్ష. చాలా మంది మైక్ నిలలా ఊపేవారు అధ్యక్ష కంటిన్యూస్ గా. ఇప్పుడు అది ఊపడానికి లేదు అధ్యక్ష, చెప్తున్నాను అధ్యక్ష. కనీసం ఇంత ముందన్నా ఇలా అనే అవకాశం ఉన్నా ఉంది. ఇప్పుడు చూస్తే అసలు అది కూడా అవకాశం లేకుండా పోయింది. మీరు రాసిచ్చింది సార్, మీరు రాసిచ్చింది నేను చదువుతా ఉన్నాను. అంటే 58 కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి 18 కోట్లు ఎస్సీలకు ఇచ్చి చాలా గొప్పగా ఏదో చేస్తున్నాం వాళ్ళకు అని చెప్పి ముష్టి చేసినట్టు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉందనంటే కరెంటు బిల్లులు ముట్టుకుంటే ఇవాళ షాక్ కొడతా ఉన్నాయి అధ్యక్ష. కరెంటు బిల్లులు ఇంతకు ముందు నెలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 150 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంది. 500 కరెంటు బిల్లు వస్తా ఉంది. వీఆర్ స్టేజింగ్ ఏ వాకౌట్ ఆన్ దిస్ అధ్యక్ష. శాసనసభలో మాట్లాడుతూ ఈ విషయం గురించి మాట్లాడటం అన్నది కొంచెం బాధాకరమైనప్పటికీ, ఫస్ట్ శాసనసభలో దళితులకి ఆయన ముస్లిం అనే పదాన్ని ముందు ఉపసంహరించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే తీరు రావట్లే. ముఖ్యంగా ముస్లిం ఏంటి అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎస్సీ సప్లైని మొత్తం నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు ఎస్సీ సప్లైన్ కింద, ఎస్టీ సప్లైన్ కింద 10,000 కోట్ల రూపాయలను ఈ రోజు సమగ్రంగా నిర్వహించి మొత్తం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అందరికీ అందజేసే విధంగా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు, అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు టెంపరీ శాంపిల్కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతమైనట్టు. టెంపరీ శాంపిల్కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతం అన్నట్టు. నా ఈ ప్రసంగాన్ని కాస్త ఓపికగా మధ్యలో మాటకు ఒకసారి అడ్డుకోకుండా వినే శక్తిని భగవంతుడు అధికార పక్షానికి ప్రసాదించాలని, ఈ మొత్తం విషయంలో నిమిషానికి ఒకసారి నా మైక్ కట్ చేయకుండా చేసే ఈ సాంప్రదాయాన్ని ఈ కొత్త భవనంలో అయినా కొనసాగించకుండా పార్లమెంటరీ సాంప్రదాయాలకు విలువ ఇస్తారని, విమర్శను, విశ్లేషణను ప్రజాస్వామ్యానికి ప్రాణమని, అవసరమని గుర్తిస్తారని 10.99% గ్రోత్ రేట్ అంటే దాదాపు 11% గ్రోత్ రేట్ మనం నమోదు చేశాం 2015-16లో. ఇట్ ఈస్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రికార్డ్ డబుల్ డిజిట్ గ్రోత్. ఇది ఒక్కటే, ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ అని చెప్పి గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. అక్కడే ఆగకోకుండా ఎంత గొప్పగా మనం గొప్పలు చెప్పుకున్నామనంటే అధ్యక్ష, మనం మామూలుగా అగ్రగామి రాష్ట్రాలు అంటాం. చెన్నైతో కూడిన తమిళనాడు అయితే వాళ్ళ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత, వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంతో తెలుసా అధ్యక్ష? 2015-16కు సంబంధించి మనం ఏ గ్రోత్ రేట్ అయితే 11%, 10.99% ఏదైతే చెప్తా ఉన్నామో, పక్కన చెన్నైతో కూడిన తమిళనాడు 8.79. అధ్యక్ష, పక్కన బెంగళూరుతో కూడిన కర్ణాటక 2015-16కు సంబంధించి వాళ్ళ గ్రోత్ రేట్, వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఉన్నాం అధ్యక్ష. 2015-16కు సంబంధించి వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ కేవలం 7.7%. ఆహా, నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన గ్రోత్ రేట్ మాత్రం 10.99%, 11%.
వారే వాహ్, నిజంగా గొప్ప అధ్యక్ష. ఇది నిజంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా దేవరహస్యం అధ్యక్ష. రొటీన్ గా జరుగుతా ఉన్న విషయాలని పెద్ద పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి బ్లోఅప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దానివల్ల 11% గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాస్త చదువుకునే స్కూల్కి వెళ్ళి ఉంటారు, కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉంటారు అధ్యక్ష. ప్రతి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఆయన సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఒకసారి అలా ఉందో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి రేట్ తక్కువ ఉంది డాలర్స్ లోనే ఒకసారి చెప్తాడు. గ్రోత్ రేట్ బాగానే ఉందనేటువంటిది ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఉన్నప్పుడు జిఎస్టీ బాగానే ఉన్నదనేటువంటిది ఒప్పుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఎందుకు ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఇది అభివృద్ధి జరగలేదని చూపించడానికి పాపం తాపత్రయపడుతున్నారు. కానీ బహుశా ఎకనామిక్స్ చదివి ఉన్నట్టు బహుశా ఆయన మాట్లాడితే ఇది టెంపరీ అసెంబ్లీ. ఇది టెంపరీ అసెంబ్లీ కాదు అధ్యక్ష. ట్రాన్సిట్ లో ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం, ట్రాన్సిట్ లో ఉన్నాం. ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్తాము, అక్కడ మనం అసెంబ్లీ జరుపుకుంటాం. అసెంబ్లీ టెంపరీ కాదు అధ్యక్ష, వైసీపీఏ టెంపరీ అధ్యక్ష. రాజకీయ 2016 ఖరీఫ్ ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, ఖరీఫ్ లో మనం అంతా కూడా చూసాం. ఆగస్టు నెలలో పడాల్సినంత వర్షాలు పడకపోవడం వల్ల ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఇదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ అన్నారు. 4 రోజుల్లో కరువును పారదోశామన్నారు. వర్షం మీద యుద్ధం అన్నారు. 10 రోజుల్లో రెయిన్ గన్స్ ను తీసుకొచ్చి 10 రోజుల్లో రెయిన్ గన్స్ ను నడిపించిన దానికి చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ ను కొనడానికి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 రోజులు రెయిన్ గన్స్ ను ఆపరేట్ చేయడం కోసం 103 కోట్ల రూపాయలు వెచ్చించారు అధ్యక్ష. కేవలం 10 రోజులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నడిపించిన దానికి ఆ రెయిన్ గన్స్ సప్లై చేసిన కంపెనీలకు 103 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. చివరికి ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆ రెయిన్ గన్స్ వల్ల 1 ఎకరా కూడా పంట బతకలేదు. పూర్తిగా పంటంతా కూడా ఎండిపోయింది. 63 మండలాలకు మొత్తంగా 63 మండలాలు పూర్తిగా అనంతపురం అంతా కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. ఒక్క మండలం కూడా వదిలిపెట్టుకోకుండా మొత్తానికి ఫిషరీస్ రంగం అంతా కూడా మూతపడే పరిస్థితి. అదొకటే కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పాలసీల వల్ల ఎక్కడ పడితే అక్కడ పొల్యూటెంట్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి సముద్రంలో కలుపుతూ ఇవాళ చేపలు పట్టే వాళ్ళు మత్స్యకారులు ఇవాళ వేటకు పోవాలనంటే ఇంతకు ముందు ప్రయాణం చేస్తున్న దూరం కన్నా ఇంకా చాలా లోతుగా సముద్రంలోకి పోవాల్సి వస్తా ఉంది చేపలు పట్టడానికి. ఆ లోతుగా పోయే కొద్దీ ప్రతి మత్స్యకారుడు కూడా తిరిగి ఇంటికి వస్తాడా అన్న భయం ప్రతిరోజు పెరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో అధ్యక్ష. మనమంతా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం. ఇన్ఫ్లేషన్ అంటే తెలియకపోతే నేను అంత బేసిక్స్ నుంచి మొదలు పెట్టాలంటే కష్టం. మరోవైపు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ వాగ్దానం అధ్యక్ష, ఈ రుణమాఫీ వాగ్దానంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రుణమాఫీ వాగ్దానం అధ్యక్ష, రైతుల ఖాతాల్లోకి వచ్చిన దానితో పోలిస్తే రైతులు కోల్పోయింది చాలా ఎక్కువ అని అర్థమవుతుంది అధ్యక్ష. మరి ఇంత భారం రైతాంగానికి ఉంటే మీ నాన్నగారు రుణమాఫీ వద్దని లెటర్ ఎందుకు రాశారో చెప్పండి సమాధానం. అంతర్వేది దగ్గర గోదావరిలో కలసాల్సిన నీళ్లను తీసుకొని వచ్చి అక్కడ కలపకుండా 135 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెట్టి దాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు అధ్యక్ష. ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఎంత చెప్పినా అంతే అధ్యక్ష, ఇది వాస్తవం. అది అధ్యక్ష, ఏదైతే పులిచింతల దగ్గర వచ్చిన వాటరు 55 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తే ఆ టైంలో పట్టిసీమ పంపులు ఆఫ్ చేసి పులిచింతల నీళ్లు డ్యాంలో రిజర్వాయర్లో బతికించుకుంటే కనీస
జ్ఞానం కూడా లేకుండా, బాధ్యత కూడా లేకుండా ఇవాళ రైతులంతా కూడా పట్టిసీమ ఫలాలు రాయలసీమకు అందే అధ్యక్ష. మీరు చేయలేని పని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ పట్టిసీమ నీళ్లు అధ్యక్ష పట్టిసీమ నీళ్లు దండగా అధ్యక్ష పట్టిసీమ నీళ్లు దండగన్న వాళ్ళు మూర్ఖుడితో సమానం, మూర్ఖత్వంతో సమానం. ఇవాళ 4 జిల్లాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మాట మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ప్రజలకు ఉపయోగపడే బాటలు అధ్యక్ష ఇవన్నీ. ప్రజలు చూస్తా ఉన్నారు, మీరు ప్రజలు చూస్తా ఉన్నారు, వినేదానికి ఓపిక. ఇక్కడ ప్రజల సమస్యలు వినేదానికి ఓపిక లేదు. 65 మినిట్స్ తీసుకున్నారు మీరు అధ్యక్ష. చేయండి. 2015లో అధ్యక్ష దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్తో కలిపి వస్త్రాలు, లెదర్ ఉత్పత్తులు, మెటల్స్, ఆటోమొబైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ట్రాన్స్పోర్టు, ఐటీ, చేనేత, ఈ అన్ని రంగాల్లో కలిపి కొత్తగా వచ్చిన ఉద్యోగాలు కేవలం 135,000 మాత్రమే 2015లో. అంటే ఏకంగా దేశం మొత్తం మీద అధ్యక్ష లేబర్ మినిస్ట్రీ రిపోర్ట్ ప్రకారం 2015లో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఈ రంగాల్లో కేవలం 135,000 మాత్రమే. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, గత 7 ఏళ్ల కాలంలో ఇంత తక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది కూడా 2015లోనే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంతగా గొప్పలు చెప్పుకుంటాడో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సత్య నాదెళ్ల గురించి తాను మాట్లాడతాడో, సత్య నాదెళ్లకు తానే స్ఫూర్తిని అంటాడు, సత్య నాదెళ్లకు తానే ట్యూషన్ చెప్పానంటాడు, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా తను కావడానికి తానే కారణం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటారో, అదే సత్య నాదెళ్ల అధ్యక్ష, అదే సత్య నాదెళ్ల గారు ఏదైతే మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారో అదే మైక్రోసాఫ్ట్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తా ఉంది అని ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మేము రావడం లేదు ఇక్కడికి అని చెప్పి ప్రకటన చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇది ఈనాడు పేపర్ అధ్యక్ష అక్టోబర్ 21వ తారీఖున అభివృద్ధికి రాష్ట్రంలో 11వ మైక్రోసాఫ్ట్ తన 11వ అభివృద్ధి కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. తెలిపిన కొన్ని గంటల్లోనే అదే సత్య నాదెళ్ల గారు ఎవరైతే మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారో వెనక్కి పోయారు అధ్యక్ష. అదేంటో నాకు తెలియదు అధ్యక్ష. ట్రంప్ పేరు చెప్తే ఏ రకంగా భారతీయులు భయపడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే డొమెస్టిక్ గా ఉన్న మన సంస్థలే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భయపడుతున్నాయి అధ్యక్ష. వాళ్ళు భయపడడానికి కూడా కారణం ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇది ఎన్సీఏఈఆర్ రిపోర్ట్ అధ్యక్ష. ఈ ఎన్సీఏఈఆర్ అధ్యక్ష నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష. వీళ్ళ రిపోర్ట్ ఒకసారి గమనిస్తే వీళ్ళ రిపోర్ట్ లో ఆంధ్ర రాష్ట్రం కరప్షన్ లో నెంబర్ 1 స్టేట్ కింద రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. నెంబర్ 1 స్టేట్ ఇన్ కరప్షన్ అధ్యక్ష. 1 minute. Yes. 1 minute please. Yes. GSDP growth rate 12.25% ఉంటే 2016-17లో మినిస్టర్ గారు. ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష అన్ని కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అభివృద్ధి జరిగితే అభివృద్ధి జరగలేదని చూపిస్తారు అధ్యక్ష. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి పాలన ప్రభుత్వం ఇస్తూ ఉంటే జరగలేదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రిపోర్ట్స్ ఎక్కడ దొరికాయి కానీ ఒకవేళ ఆయన రిపోర్ట్స్ ఏమన్నట్టు మాకు పంపిస్తే మేము కూడా ఎగ్జామిన్ చేస్తాం అధ్యక్ష. అంచేత గ్రోత్ రేట్లు అదేవిధంగా ట్యాక్స్ జీఎస్టీపీ రేషియో ప్రాపర్ గా ఉంది మన రాష్ట్రంలో చెప్పడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అధ్యక్ష. రేపు నేను అన్ని డీటెయిల్డ్ గా చెప్తాను. అంచేత ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టించకండి. మీకున్న అవగాహన చాలా తక్కువ వీటి మీద. అంచేత మీకు అవగాహన లేదు. అదేవిధంగా మీ ట్యూటర్ కూడా ఎలా చెప్పాడో తెలియదు కానీ ఎక్కడెక్కడ రిపోర్ట్లో తీసుకొచ్చి మీ ట్యూటర్ మీకు చెప్తే ఇక్కడ మాకు చదివినిపించడం కూడా కరెక్ట్ కాదు. ఏడబండి తెలంగాణ
హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ